నగ్బా నరమేధానికి సాక్ష్యం తంతుర. మరి అలాన్స్ వాడు ఇజ్రాయెల్ దర్శకుడు. ఇజ్రాయెల్ రాజ్యస్థాపన కాలంలోని ఓ పాతిపెట్టిన సత్యాన్ని ఇది ప్రపంచానికి చాటుతుంది. ఆయన తంతుర నరమేధంపై డాక్యుమెంటరీ నిర్మించాడు. అధికారులు చెప్పే చందమామ కథల్లా ఇజ్రాయెల్ రాజ్యస్థాపన చాలా సాఫీగా సుఖప్రసవంలా జరిగిపోయిందా, లేక హోల్ క్యాస్ట్గా బాధితులు అరబ్ భూభాగంలో మరో హోల్ క్యాస్ట్ను సృష్టిస్తూ తమ రాజ్య స్థాపన చేసుకున్నారా? పాలస్తీనా చరిత్రలో 1948 సంవత్సరానికి గల ప్రాముఖ్యత ఏమిటి? ఈ విషయాన్ని తెలిపే తంతుర డాక్యుమెంటరీ ఇది. జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవ మతాలకు ప్రధాన కేంద్రం పాలస్తీనా. ఇస్లాం అనునయులు, యూదులు, క్రైస్తవులు ఒకప్పుడు కలిసి జీవించేవారు. దాదాపు 2000 ఏళ్ల నాడు రోమన్ సైన్యాలు తిరుగుబాటు చేశారు. ఈ కారణంగానో లేక క్రీస్తుకు శిలువ వేయడంలో వారి పాత్ర ఉందని యూదులను చంపారు. తప్పించుకున్న యూదులు యూరోప్లోని వివిధ దేశాలకు పారిపోయి తర్వాత కాలంలో చాలామంది వర్తక వాణిజ్యాల్లో, వడ్డీ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కొద్దిమంది యూదులు మాత్రం పాలస్తీనాలో మిగిలారు. కాబట్టి యూదుల్ని వెలివేయడంలో అరబ్బుల పాత్ర లేనే లేదు. ఆ నాటికే జాతి రాజ్యాల భావన కూడా లేదు. రవాణా సదుపాయాలు ప్రారంభమయ్యాక యూదులు తమ జెరూసలేం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేవారు. కానీ వారికి పాలస్తీనా నేతలతో పేగుబంధం లాంటిది మాత్రం లేదు. క్రీస్తు శకం 1516లో పాలస్తీనాలో టర్కీ కేంద్రంగా గల ఒట్టమన్ సామ్రాజ్యం కిందికి వచ్చింది. అక్కడి నుంచి 400 ఏళ్ళు ఈ ప్రాంతం కొంత శాంతియుత కాలాన్ని అనుభవించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కాలంలో మధ్య ప్రాచ్యపు చమురు నిల్వలు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఆకర్షించాయి. ఒట్టమన్ ఖలీఫాను ఓడిస్తే తమ సొంత రాజ్యాలు అంటూ అరబ్బులకు బ్రిటిషర్లు ఆశ చూపారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచాక జోర్డాన్, పాలస్తీనా బ్రిటన్కి, లెబనాన్, సిరియా ఫ్రాన్స్కి అంటూ వంతులు వేసుకున్నారు. కీలకమైన పాలస్తీనాలో తన తైనాతి రాజ్యం ఒకటి అవసరం. అందుకోసం బ్రిటిష్ వారికి దొరికిన తిరుగులేని ఆయుధం జియోనిజం. అది యూదు వ్యతిరేక యాంటీసెస్మిక్ భావనకు ప్రతిచర్యగా పుట్టిన సిద్ధాంతమే జియోనిజం. యూదుల కోసం తమ పవిత్ర భూమి పాలస్తీనాలో గొప్ప యూదు రాజ్య స్థాపనే లక్ష్యం అని థియోడార్ హెర్జల్ అనే ఆయన మొదటిసారి ప్రకటించాడు. ఈ సిద్ధాంతానికి ఆజ్యం పోస్తూ పాలస్తీనా భూభాగంలోని జియోనిస్టు వలసల్ని ప్రోత్సహించింది బ్రిటన్. 1922 నుంచి 1935 మధ్యకాలంలో యూదుల జనాభా 9% నుంచి 27%కి పెరిగిపోయింది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా పాలస్తీనా వారు తిరగబడ్డారు. దీనిని బ్రిటిషు, జియోనిస్టులు కలిసి క్రూరంగా అణచివేశారు. 1936 నుంచి 39 మధ్య ఈ అణచివేతల పర్యవసనం పాలస్తీనా పురుషుల్లోని 10% మంది చంపబడ్డారు. కొంతమంది బంధితులయ్యారు. మరికొందరు దేశ బహిష్కృతులు అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ఏర్పాటు పనులు సన్నగిల్లాయి. అరబ్బులకు, జియోనిస్టులకు మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. చివరికి రెండో ప్రపంచ యుద్ధానంతరం 1947లో పాలస్తీనాను విభజించే పనిని బ్రిటిష్ వారు ఐక్యరాజ్య సమితికి అప్పగించారు. అప్పటికి పాలస్తీనా జనాభాలో 3వ వంతున యూదులకు 55% నేలనిచ్చారు. అందున ముఖ్యమైన రేవు పట్టణాలు, వ్యాపార కేంద్రాలు, వ్యవసాయ భూములు అరబ్బులు మెజారిటీ ఉన్న ప్రాంతాలు ఇజ్రాయెల్ కోసం కేటాయించారు. సహజంగానే దీన్ని అరబ్బులు అంగీకరించలేదు. జియోనిస్టు నాయకుడు డేవిడ్ బెన్ గురియన్ తనను తాను ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు. రామ జన్మభూమి కోసం చరిత్ర ఆధారాలు అక్కర్లేదు. అలానే దేవుడు వాగ్దానం చేసిన భూమి అనే పుక్కిటి పురాణాల మీద ఆధారపడిన జియోనిస్టు పథకాలకు కూడా చరిత్ర, న్యాయాల పట్టింపు లేదు. భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమి అంటూ అరబ్బులు నిండా ఉన్న నేలను ఆక్రమించడానికి కంకణం కట్టుకున్నారు ఈ జియోనిస్టులు. అందుకోసం పథకం కూడా వేసుకున్నారు. 1948 మార్చి 10న టెల్ అవీవ్లోని రెడ్ హౌస్ భవనంలో, అది జియోనిస్ట్ అండర్గ్రౌండ్ మిలిషియా హగానా ప్రధాన కార్యాలయం, ఒక కీలకమైన సమావేశం జరిగింది. అందులో 11 మంది అనుభవజ్ఞులైన జియోనిస్టు నాయకులు, యువకులైన యూదు మిలిటరీ ఆఫీసర్లు పాల్గొన్నారు. పాలస్తీనా ప్రజల్ని నగరాలు, గ్రామాల నుండి బలవంతంగా ఎలా తరిమేయాలో, ఎలా హతమార్చాలో వివరంగా పథకాలు రచించుకున్నారని చరిత్రకారుడు ఇలాన్ పాపే తన ఎథ్నిక్ క్లీనింగ్ ఆఫ్ పాలస్తీన్ పుస్తకం ముందు మాటల్లో రాశాడు. బ్రిటిష్ వారు
అలా వెళ్లారో లేదో 1948 మే 15 ఉదయం నుంచి గురియన్ పంపిన ముష్కరులు తమ పథకం ప్రకారం పాలస్తీనా అరబ్బులపై దాడికి దిగారు. ఐక్యరాజ్య సమితి కేటాయించిన ప్రాంతాలే కాక తమకు నచ్చిన అవసరం అనుకున్న ప్రతి చోటును ఖాళీ చేయించి కబ్జా చేశారు, హత్యలు చేశారు, అత్యాచారాలు చేశారు, చిన్నపిల్లల కపాలాలు పగలగొట్టారు. దేర్ యాసిన్, తంతురా, దవాం, సఫ్ ఇలా వందలాది గ్రామాల్ని ఖాళీ చేశారు. 15,000 మందిని చంపేసి 7,50,000 మందిని తరిమేశారు. వీరిలో చాలామంది చుట్టుపక్కల దేశాల్లో ఈనాటికి శరణార్థులుగా బ్రతుకుతున్నారు. మరి ఇజ్రాయెల్ ఈ మారణ హోమాన్ని, విస్థాపనను స్వాతంత్రం పోరాటం అని చెప్పుకుంటుంది. అక్కడి పాఠ్యపుస్తకాలు కూడా అదే బోధిస్తాయి. కానీ నిజానికి ఇది ఏకపక్ష దౌర్జన్యం. అందుకే దీన్ని అరబ్బులు నగ్బా లేకపోతే మహా విధ్వంసం అని అంటారు. అది ఈనాటికి సాగుతుందని గాజాపై తాజా దాడులు రుజువు చేస్తున్నాయి. నగ్బా ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినా యూదు జాత్యహంకారులు కలవరపడతారు. 1948లో ఏదీ జరగలేదని బుకాయిస్తారు. నగ్బా గురించి మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవడానికి 2011లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ ఏర్పడుతుండగా అరబ్బులంతా ఆనందంగా స్వచ్ఛందంగా ఆ ప్రాంతం వదిలి పారిపోవడంతో భూమి లేని ప్రజలు లేని భూమిలో తమ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని డిస్నీల్యాండ్ కథలు చెప్తారు. కానీ తంతురా, ఫర్హా లాంటి సినిమాలు వాళ్ళ కథనాలను పీలికలు చేసి పడేస్తాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనాలోని ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం స్టార్ట్ చేసింది. ఆ ప్రాంతంలోని అరబ్బుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను, సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేసింది. మొత్తంగా దాని చరిత్ర, సంస్కృతిని ధ్వంసం చేసి వారి ఊరు పేరు కూడా మార్చేసింది. తంతురా గ్రామానికి ప్రస్తుత నామం నషోలీము. అక్కడ టూరిస్ట్ కేంద్రం కూడా తయారైంది. అలోన్ స్వార్జ ఇక్కడ జరిగిన ఊచకోతను డాక్యుమెంటరీ చేశాడు. ఈ చిత్రంలో కనిపించే ఒక కీలకమైన వ్యక్తి టెడ్డీ కార్డ్జే. అతనికిప్పుడు ప్రస్తుత వయసు 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్నాడు. హైఫా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1990లో అతను తంతురా మరణకాండపై ఒక థీసిస్ రాశాడు. దానికోసం అతడు ఎంతోమంది అరబ్, యూదు సాక్షులను ఇంటర్వ్యూ చేశాడు. అలెగ్జాండ్రాలోని బ్రిగేడ్ సభ్యుల వాంగ్మూలాన్ని 135 గంటల ఆడియో క్యాసెట్ టేపులలో రికార్డు చేశాడు. ఈ థీసిస్ రాసినందుకు అతడు తీవ్ర అభిశంసనకు, విమర్శలకు గురయ్యాడు. అతడిపై పరువు నష్టం దావా వేసి ఒత్తిడి తెచ్చారు. చివరికి క్షమాపణ చెప్పక తప్పలేదు. కానీ అలా చెప్పకపోవాల్సింది అని ఈ సినిమాలో దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తాడు. ఈరోజు ఇజ్రాయెల్ వెబ్సైట్లో టెడ్డీ పరిశోధనపై 100 విమర్శలు కనిపిస్తాయి. అతడు ప్రతిదీ వక్రీకరించాడని చెబుతాయి. టెడ్డీ రికార్డు చేసిన ఒక ఇంటర్వ్యూ విని ఇదే నిజమైతే ఇది జాలిపడాల్సిన విషయమే. ఆయన దగ్గర ఇంత బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు ఆయన చివరి వరకు పోరాడవలసింది అని టెడ్డీ పరువు నష్టం కేసును విచారించిన జడ్జి ద్రోరా పిల్పెల్ బాధపడుతుంది. టెడ్డీ ఒకప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో బతికున్న సైనికులను వీడియో సాక్షిగా ప్రశ్నిస్తాడు దర్శకుడు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కావలసిన సమాచారాన్ని టెడ్డీ అందించిన వీడియో టేపుల్ని ఆధారంగా తీసుకెళ్తాడు. వృద్ధాప్యంలో ఉన్న ఆనాటి అలెగ్జాండ్రోని బ్రిగేడ్ సైనికుల్లో కొందరు తెలియదన్నట్లు నటిస్తారు, కొందరు ప్రశ్నల్ని దాటవేస్తారు, కొందరు పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తారు. తంతురా జనాభాలోని పురుషులను ఒక్కొక్కరిని చెట్ల చాటుకు తీసుకొని వెళ్ళి కాల్చి పాడేశారు. వందలాది శవాలను పెద్ద పెద్ద సామూహిక సమాధుల్లో పాతిపెట్టారు. ఈ సినిమా ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి నిగ్గు తేల్చాలని చాలామంది డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఈ సందర్భంలో మనం మరో విషయం తెలుసుకోవాలి. తంతురా సంఘటన జరిగి 75 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా ఈ ఏడాది మే నెలలో లండన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్ అనే పరిశోధన సంస్థ ఆ ప్రాంతపు భౌగోళిక డేటాను పాత మ్యాప్లను ఉపయోగించి 3D మ్యాపులు తయారు చేసి అక్కడ మరో 3 సామూహిక సమాధులు ఉన్నాయని తేల్చింది. ఆ సమాచారం వీడియోలు నెట్లో చూడవచ్చు. ఈ డాక్యుమెంటరీలో కొందరు పాలస్తీనా ప్రత్యక్ష సాక్షుల కథనాలు కూడా ఉన్నాయి. పురుషుల్ని చంపేసి పెద్ద పెద్ద గోతుల్లో పూడ్చేసి ట్రక్కుల్ని రప్పించి వాటిలో స్త్రీలను, పిల్లల్ని ఎక్కించి పూరెడిస్ ప్రాంతానికి తరలించారని, ఆ ప్రయాణంలో దారి పొడుగున రోడ్లపై, రైల్వే ట్రాకులపై చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలు కనిపించాయని, 1936లో జన్మించిన
మహమ్మద్ అబూహనా అనే ఆయనకి ఆనాటికి 12 ఏళ్ల పిల్లాడు. ఆయన చెప్తాడు, నేను ఈ డాక్యుమెంటరీ నిర్మించడం చేస్తున్నప్పుడు మానసికంగా నరకయాతన అనుభవించాను. కానీ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, దానికి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ సైనిక యుద్ధ చట్టాల కింద ప్రకారం జరగకూడదని మహాఘోరాలు జరిగాయి, ఇది నిజం. జరగకూడని మహాఘోరాలు జరిగాయి, ఇది నిజం అని దర్శకుడు ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తాడు. ఇలాన్ పాపే ఒక ప్రగతిశీల ఇజ్రాయెల్ చరిత్రకారుడు. ఇంగ్లాండ్లో ఓ డిబేట్లో మాట్లాడుతూ పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యను చాలా సరళంగా 2 ముక్కల్లో చెప్పాడు. లండన్లో మీరుంటున్న ఇంటికి ఓ అర్ధరాత్రి పూట ఒక ఆయన వచ్చి, ఇది నా ఇల్లు, నేను ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం ఉండేవాణ్ణి, కాబట్టి త్వరగా నువ్వు కాల్ చేస్తే మంచిది అని అంటాడు. అదేనా సాధ్యం అని మీరనుకుంటుండగా ఆ తర్వాత రోజు ఆయనతో పాటు ఓ పోలీసుడు వచ్చి, ఈయన ఇక్కడ 2000 ఏళ్ల క్రితం ఉండేవాడు గనుక సగం ఇల్లు ఖాళీ చేసి అతడికిచ్చేయి అని హెచ్చరిస్తాడు. పాపే చెప్పిన ఈ ఉదాహరణలో పోలీసుడు బ్రిటన్ కావచ్చు, లేక ఆ తర్వాత రంగంలోకి వచ్చిన అమెరికా కావచ్చు, కొద్దిపాటి యూదుల కోసం 55% నేలను కేటాయించిన ఐక్యరాజ్య సమితి కూడా కావచ్చు. కానీ 1947 రిజల్యూషన్ 181 ప్రకారం ఐక్యరాజ్య సమితి చెప్పిన భూమి మేరకే జియోనిస్టు రాజ్యం పరిమితం కాలేదు. అది వెస్ట్ బ్యాంకు, గాజాలలో జాగాలను కబ్జా చేశారు. కొత్త యూదు సెటిల్మెంట్లు ఏర్పాటు చేస్తూ పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించే క్రమంలో ముందుకెళ్తుంది. కాబట్టి సగం ఇంట్లో తిష్టవేసిన వ్యక్తి మెల్లగా మిగతా సగాన్ని కాజేసి అసలు యజమానిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు అని పాపే చెప్పిన పోలికను గమనించాలి అని బాలాజీ గారు రాసిన ఈ ఆర్టికల్. ఇది అసలు విషయం.